చిన్నారులు, సంక్రాంతి రావడానికి ఇంకా 1 నెల మాత్రమే ఉంది. 2 ఎకరాల చిన్న పొలం బంగారు పంటగా మారింది. ఎలా అంటే చూడండి. మా ఊర్లో రాము అనే రైతు ఉన్నాడు. అతనికి చిన్న 2 ఎకరాల పొలం మాత్రమే ఉంది. ఇంకా 1 నెల మాత్రమే ఉంది. రాము పొలానికి వెళ్ళాడు. పొలం పొడిగా ఉంది. వర్షం రాలేదు. పంటలు పెరగడం ఆగిపోయాయి. పిల్లలు చిన్ను మళ్ళీ అడిగారు, నాన్న, సంక్రాంతికి మాకు కొత్త బట్టలు కావాలి. హలో, మేము మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాము మనసులో బాధపడ్డాడు. పంట తక్కువ, డబ్బు ఎలా వస్తుంది? రాము పొలానికి వెళ్ళాడు. పొలం పొడిగా ఉంది. వర్షం రాలేదు. గోపాలుడు అన్నాడు, పొలం వదిలేసి కూలిపని చేసేయ్. కాని రాము గట్టిగా చెప్పాడు, లేదు, నా పొలం కోసం నేను కష్టపడతాను. రాము ఒక చిన్న కాలువ తవ్వడం మొదలెట్టాడు. రోజు 3 గంటలు, 30 రోజులు. చిన్న కాలువ రెడీ. ఒకటవ వారం అందరూ నవ్వారు. 2వ వారం చేతులు పొడి. 3వ వారం చాలా అలసిపోయాడు. కాని ధైర్యంతో మళ్లీ లేచి మళ్లీ కష్టపడ్డాడు. 30 రోజుల తర్వాత కాలువలో నీరు వచ్చింది. నీరు పొలానికి చేరింది. పొలం పచ్చగా మారింది. పిల్లలు ఆనందంగా, వావ్ నాన్న, మా పొలం సూపర్. ఊరంతా చెప్పింది, రాము రైతు సూపర్. రాము పొలంలో పండిన వరిధాన్యం బస్తాలుగా ఇంటికొచ్చింది. పిల్లలు, నానా, వరి ఇంటికొచ్చింది. అమ్మ వరి శుభ్రం చేసింది. బియ్యం తయారయ్యాయి. సంక్రాంతొచ్చింది. ఇంట్లో మంట వెలిగింది. పాలు పోసిన బియ్యంతో తీయని పొంగల్ వండారు. అందరూ కలిసి తిన్నారు, నవ్వారు, ఆనందించారు. అందరూ కలిసి చెప్పారు, హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. పిల్లలారా, కథబోధ. రైతు కష్టపడ్డాడు. ధైర్యంగా నిలబడ్డాడు. పంట ఇంటికి వచ్చింది. పండుగ ఆనందంగా జరిగింది. కష్టపడు. కథ మీకు నచ్చిందా? థమ్స్ అప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి.